సార్ ఇప్పుడు శ్రీకాంత్. గాబ్రియల్ గారు ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఎట్లా అనేది అన్నాడు కదా. ఇప్పుడు ఉమ్, మనం కరుణాకర్ సుగ్గున ఆయన వీడియోలు చూస్తే ఆయన ప్రతి దాంట్లో చెప్తాడు, బైబిల్లో అన్ని బూతులు ఉన్నాయి, దావీది ఇది చూసిన బూతు, యేసేపు ఇది చూసిన బూతులు ఉన్నాయి, ఆ మన వేరే ఆ, దావీది గారి కొడుకు సొలొమోను ఇది చూసిన బూతులు, అది బూతు ఇది బూతు. ఇప్పుడు నిన్న కూడా అతను అదే కదా సార్ చెప్పింది. ఏమని దావీది దాంట్లో పాపాలు ఉంటాయి. ఇంతకన్నా అదే ఇంతకన్నా అదే అంటే ఆ, విధానం ఇం- అంతా అలాగే ఆ, ఉంది. అంటే అన్యుల దగ్గర అందులో క్రైస్తవ్యాన్ని చెడ్డగా అంటే చిత్రీకరించడం నేననే అది ఆర్ఎస్ఎస్ నేననేది భావజాలమే అండి అది. అక్కడే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళు బైబిల్ని పూర్తి పుస్తకం అని ఒక చిత్రీకరించారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు మెల్లమెల్లగా నీ రూట్ కూడా అటే వెళ్తుంది. ఉమ్, కాబట్టి అది ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అనడం అనేది అతనే చెప్పుకుంటున్నాడు, మనం చెప్పాలి. ఇంకొకటి సార్ నాకు అర్థం కాదు సార్. నువ్వు అందరినీ విమర్శిస్తున్నావు. ఏమని? అతను బెగ్గరు, ఈయన బెగ్గరు, అడుక్కుంటున్నాడు, స్కానర్లు పెడుతున్నాడు, ఫోన్ పే. ఇప్పుడు నాకు అర్థం కాదండి. ఒక పాస్టరు ఒక పాస్టరు కడప నుంచి రాజమండ్రి, కడప నుంచి హైదరాబాద్ ఇట్లా వెళ్ళినప్పుడు ఒకసారి శివప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, ఈయనకి కంఫర్ట్ గా ఉండదు అని. ఫస్ట్ ఒకసారి ఏం చేశాడు అనంట, ఒక 1500 2000 పెట్టి ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాడంట, రాను పోను రిటర్న్. అయితే ఉమ్, శివప్రసాద్ రెడ్డి గారితో అన్నాడు, శివప్రసాద్ రెడ్డి గారు ఒక వీడియోలో చెప్పారు, ఆయనతో అన్నా ఉమ్, అంట, నాకు కంఫర్ట్ గా లేదు బ్రదర్, అందరూ ఉన్నారు, ఏది ఫస్ట్ క్లాస్ ఏసీలో. ఉమ్, అంటే నువ్వు వీళ్ళని ఈ విధంగా దగ్గర అని మాట్లాడి, వాళ్ళందరికీ ఎవరైతే చిన్న చిన్న సహాయాలు చేస్తారో వాళ్ళందరినీ ఇచ్చేసి, అబ్బా జాన్ పాల్ గారు అసలు ఆ డబ్బులు అడగట్లేదు, ఎవరికి దశంబాగా అడిగట్లేదు అన్నాడు, ఈయన ఎంత మంచి పాత్ర, అందరితో డబ్బులు వేయించుకొని శివప్రసాద్ రెడ్డి గారి దగ్గర అంట, నేను ఒక్కడనే వస్తాను బ్రదర్, ఏది కారులో, నాకు ఏసీ ఇది కంఫర్ట్ గా లేదు, ఏది ఏసీ, నువ్వు అది వరకు ఏం చెప్పుకున్నావు, మేము చిన్న పూరి గుడిసెలో బతికేవటోళ్ళము, మాకు అసలు ఒక చిన్న వర్షం వస్తే కారిపోయేది, అంత ఇదిలో ఉన్నాను అని చెప్పుకున్నాను నువ్వు. ఫస్ట్ క్లాస్ ఏసీ నీకు ఇది లేదండి. ఒక పాస్టర్ గా నువ్వు చెప్పాల్సింది ఏంటి? బ్రదర్ నాకు ఫస్ట్ క్లాస్ ఏసీ ఎందుకు, నేను ఫస్ట్ నుంచి ఈ విధంగా బతుకున్నాను, నాకు నార్మల్ గా 400 టికెట్ తీయండి, నేను వచ్చి సేవ చేసి వెళ్తా, మీరు ఏమైతే 20,000 ఇస్తున్నారో పరిచర్య కోసం యూజ్ చేయండి, ఇంకా ఎవరైతే ఇది లేదో ఎక్కువ మందిని గ్యాదర్ చేయడానికి ప్రచారానికి యూజ్ చేయండి, ఎక్కువ మందికి సువార్త వెళ్ళాలి, ఇది చెప్పాల్సింది నువ్వు. నాకు ఫస్ట్ క్లాస్ ఏసీలో కంఫర్ట్ గా లేదు కదా, నాకు సింగిల్ గా నేను కార్ వేసుకొని వస్తా, ఏసీ కారు, అందువలన ఇది మనకేం చెప్పిండు. నేను వీడియోలు చూశాను సార్, అతని ఎంత గమ్మత్తుగా ఉండే అంటే, నేను ఎందుకు ఏసీలో వెళ్తానంటే బ్రదర్ అని ఇతను చెప్తాడు, ఏంటంట ఇతనికంట వేడి పడదంట, ఎండ పడదంట. మళ్ళీ నువ్వు బతికిందేమో నేను ఇందులో బతికానని చెప్తా ఉన్నావు, మళ్ళీ నాకు ఎండ పడదు అందుకని. నువ్వు మొన్న అంత ఎండ పడదు నాకు వేడి వస్తుంది అది ఇది అన్నాడు, మొన్న చూస్తే ఆ కారులో ఏసీ కారు పెట్టుకొని, ఈ కోటు పైన కోట్ వేసుకొని, క్యాప్, ఏసీ కారులో క్యాప్, రేబాన్ కళ్ళజోడు. ఉమ్, అసలు నిజంగా నేను ఈ భాను మేకల ఇది ఆయన ఇది చేసినప్పుడు నేను ఇంత అనుకోలేదు సార్. ఇప్పుడు భాను మేకల ఆయన ఒక ఇది చేస్తున్నాడు, ఇతను నేను మంచోడు అనుకున్నా, జాన్ పాల్. ఎందుకు అని అంటే మీరు అన్నట్లు వాక్యం సార్ నాకు అర్థం కాదండి. మేము ఏసన్న గారు ఇది ఉన్నప్పుడు ఏసన్న గారు ఎంత మంచిగా చెప్పేటోళ్ళు అందరూ ఏసన్న గారి గురించి, అట్లాంటి ఏసన్న గారిని ఇతను ఏమంటాడు? ఏసన్న ఆయన ఏం చదువుకున్నాడు? 4వ క్లాస్, ఆయనకి ఏమొచ్చు? మరి ఇంకా అలా అంటే అండి, వీళ్ళేం చదువుకున్నారండి మన అపోస్తలు ఫస్ట్ నుంచి ఏం చదువుకున్నారు? అవును. ఆ, నువ్వు ఏసన్న గారిని చదువుకోలేదు చెప్తావా? చదువుకోకుండానే అంతమంది విశ్వాసులు లక్షలు కోట్లు వచ్చారండి, ఆయన మాట విన్నారా? అవును. ఒకసారి నాకు ఎంత బాగా నాకు ఇతను ఇక పడిపోతాడు, ఇతని గర్వం నడుస్తుందని నాకు ఎప్పుడు అనిపించిందంటే సార్, ఏజన్న గారిని ఒకసారి ఏమన్నానంటే, ఎవరైనా కానీ పెళ్లి చేసుకోకుండా సువార్తకు రావాలని ఇది చెప్పారు, పెళ్లి చేసుకోకుండా వస్తే ఎవరైనా కానీ పాపంలో పడిపోతాడు, ఈ ఏజన్న అనే వ్యక్తి పెళ్లి చేసుకోలేదు కానీ పాపం చేస్తా ఉంటాడు, ఇదే మాట అన్నాడు సార్. నాకు భలే ఇది అనిపించింది. ఫస్ట్ నీ వేషధారణ ఏంటి? ఒక చిన్న ముతక షర్టు ఇది వేసుకున్నట్టు, ఇవాళ లెవిస్ షర్ట్లు. ఒక ఆయన అంట 15,000 షూస్ చేసి
తీపిచ్చాడంట, నేను చెప్తున్నాడు దాంట్లో 15,000 షూ తీపిచ్చాడంట. నాకు అర్థం కాదండి, విశ్వాసులు ఎవరైనా కానీ ఏదన్నా ఒక దశంభాగం కానీ ఒక కానుక కానీ ఎందుకు ఇస్తారు? కుటుంబ పోషణ జరగాలి, పాస్టర్ గారికి ఇది ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. 15,000 షూ ఎందుకు తీపిస్తారు సార్? నాకు అర్థం కాదు. వచ్చిన డబ్బుల్ని నువ్వు కొనుక్కొని ఆ 15,000 షూ వేసుకొని అందరికి కనిపిస్తుంది కదా 15,000 షూ అని, ఇక మనకి చెప్తాడు ఏంది, విశ్వాసులు కొనిపించారు నాకు. విశ్వాసులు 15,000 షూ ఎందుకు కొనిపిస్తారు సార్? అప్పుడు ఒకసారి ఏం చెప్పాలి? ఆలోచించాలి ఇప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళు ఏమైనా కొన్ని తెచ్చి బాక్స్ ఇచ్చారా, డబ్బులు ఇచ్చారు? అదే చెప్తున్నాడు కొనిపించా చెప్తున్నాడు సార్. అసలు ఎంత కొనిపిస్తే ఎవరిది కొనిపించుంటారు? ఆ రాజమండ్రి అమ్మాయి కొనిపించుంటదేమో. వేరే వాళ్ళు ఎందుకు కొనిపిస్తారు సార్? విశ్వాస అనే వాళ్ళు దేనికి ఇస్తారు సార్ కానుక? పాస్టర్ గారు ఇంత కష్టపడుతున్నారు, ఆయనకి వేరే ఆదాయ మార్గం లేదు, ఆయనకి కుటుంబ పోషణ ఉంటది, వాళ్ళకి కావాలి ఆ ఇదిలో ఇస్తారు. కానీ ఎవరైనా కానుక మీకు 15,000 షూ 2 లక్షలు పెట్టి ఏది శాంసంగ్ S25 HD ఇవి కొనిపిస్తా ఉంటారు సార్? నాకు అర్థం కాదు. 20,000 పెట్టి నువ్వేం చెప్పాలి సార్? అసలు నిజంగా ఇతనిది చాలా గమ్మత్తుగా ఉంటాయి సార్. ఆయన అడుగుతున్నాడు ఏమో, భాను మేకల మీద స్టార్ట్ చేసింది ఇతనే. భాను మేకల ఆయన ఏదో నేను అనాశరణాలేమో ఇది పెడుతున్నాను, సరే అడిగాడా అడగలేదు, ఆయన వెళ్ళి ఏమి చొక్కా పట్టుకొని అందరినీ ఏ తీరా జోబులో నుంచి ఏం అనలేదే. ఇష్టమన్న వాళ్ళు ఇవ్వండి అంటున్నారు సార్. ఒక పేదవాడు ఉంటాడు సార్, ఒక ధనికుడు ఉంటాడు, వాడికి డబ్బులు ఉన్నంత మాత్రాన సమాజానికి సేవ చేయాలని ఒక మనసు రాదు. ఒక పేదవాడు ఉంటాడు, డబ్బులు లేకపోయినా కానీ ఇంతమంది పేదలు ఇది ఉన్నారు, వాళ్ళకి నేను కటాక్షించాలని ఉంటది, డబ్బులు లేవు. అంత మాత్రాన ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్లాట్ఫామ్ ఉండదు అడగటానికి. ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు, బాబు ఇంత కష్టపడుతున్నారు, ఎవరైనా వాళ్ళకి తోచిన సహాయం చేస్తే నేను 10 మందికి సహాయం చేస్తాను అన్నప్పుడు అది తప్పెలా అవుతుందండి? సరే సపోజ్ అనుకుందాం సార్, మీకు ఒక 1,000 రూపాయలు వచ్చినాయి, అందరు సహాయం చేశారు, ఒక నలుగురు అనాథ పిల్లలు ఇది ఉన్నారు, అన్నం లేకుండా ఇది అవుతున్నారు, అందరినీ అడిగి నేను ఒక 1,000 రూపాయలు ఇది తీసుకున్నాను సార్, వాళ్ళకి వెళ్ళి ఆ రోజు 2 రోజులు అన్నం పెట్టాను సార్, ఒక 500 అయినాయి, ఒక 500 నాకు మిగిలినాయి అనుకుందాం. దీని వల్ల ఫ్రాడ్ చేశాను అనే ఒక ఇది కన్నా 10 మందికి అన్నం దొరికిందన్న సంతోషపడాలి కదా సార్ ఒక పాస్టరు. నువ్వేం చేస్తున్నావు? వీడిని ఎవరైతే సహాయం చేస్తున్నాడో సహాయం చేద్దాము అంటే అమ్మ పెట్టదు అడుగు తినేవదని నువ్వు చెయ్యవు. ఎవరికైనా మనసుండి చేద్దామన్నోడివి ఇతను మొత్తం విరాళాలు అమ్ముకుంటున్నాడు. నిన్న వీడియోలో కూడా అన్నాడు సార్, ఏంటి ఇతను నెక్స్ట్ ఫండ్స్ రైజ్ చేసినా కానీ నేను ఊరుకోని అంటాను. నువ్వెవడు ఊరుకోవటానికి? అతను ఏమన్నా జోబులో అందరిని బెదిరిస్తున్నాడా? అతను ఏమంటున్నాడు, నేను ఇది చేస్తున్నా. అతనే కాదండి, మీరు కూడా ఇదివరకు ఒక అనాథ శరణాలయం ఇదివరకు మీరు కూడా చూశానండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ తమ్ముడు బాధపడుతున్నా అండి, ఎవరైనా ఇతనికి వెయ్యండి అని. నేనేమంటున్నా అంటే సార్, తిన్నారా వాళ్ళు తినలేదా ఇది తర్వాత సంగతి సార్, ఒక పక్కన పెడదాం. అతని వల్ల ఒక 5,000 వస్తే 2,500 అతనికి దక్కిన ఒక ఇది ఆత్మ సంతృప్తి మనకు ఉండాలి సార్. అదే మిమ్మల్ని చెడగొట్టామనుకోండి, ఆ 2,500 అతనికి అసలు వెళ్ళట్లేదు కదా. ఇతను తింటున్నారనే ఒక ఇదితో పేదవాడు ఎవడైతే బాగుపడుతున్నాడో వాడిని కూడా చెడగొడుతున్నావు కదా నువ్వు. పోనీ నిజానికి సేవకుడు అంతలాగా ఏం చేయడు బ్రదర్. అవసరం అనుకుంటే వాళ్ళకి సరిపోకపోతే ఫిగర్ కంప్లీట్ చేసి ఇస్తాడు. విజయ్ కుమార్ సార్, నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారు అనుకో నేనేం చేయాలి సార్? ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటది, ఈయన ఫైన్ రైజ్ చేస్తున్నాడండి, ఈయన చేస్తుంది తప్ప కదా, ఒకసారి ఇది చేయండి అని చెప్పు, తప్పేముంది? అసలు నువ్వు మొత్తానికి ఎవరైతే పేదలకి సహాయం చేయాలని ఒక దుర్బుద్ధి ఒక మంచి ఇది ఉండి వాళ్ళకి డబ్బులు ఉండవు, వాళ్ళు ఫండ్ రైజ్ చేసి ఇది చేస్తే తప్పేంటి సార్? మదర్ తెరీసా గారికి ఇంత ప్రపంచంలో ఇది చేయడానికి ఆమె సంపాదించిందా సార్? ఆమె ఈ ఉద్యోగం చేసి సంపాదించిందా? ఆమెకి ఫండ్స్ వస్తేనే కదా ఇంతమందికి ఇది చెప్పింది. ప్రపంచంలో మదర్ తెరీసాకి భారతరత్న కానీ ఇది కానీ ఎందుకు ఇచ్చారు సార్ నోబెల్ ప్రైజ్? ఆమె సొంత డబ్బులా? తప్పు కదా. నేను ఇవాళ మీరు మనం అనుకుంటున్నాం ఇదే జాన్పాలు మరి చెప్పాలి. ఇప్పుడు కరుణాకర్ సుబ్బురం గారు వీళ్ళు ఏమంటున్నారు, మదర్ తెరీసా మీద కూడా నిందలేస్తున్నారు. అంటే అంత మంచి చేసిన కూడా నిందలేస్తున్నారు. మీ మీద నిందలు రావటము, భాను మేకల మీద నిందలు రావటం గురించి ఇక అది తప్పదు. మదర్ తెరీసా మీద అలాంటి మహాత్మురాల మీదే నిందలేస్తున్నారు అంటే ఈ లోకంలో వీళ్ళు, నువ్వు పాస్టర్ చేస్తున్నావు, ఇంత మంచి వాక్యం చెప్తున్నావు, వేదాలను కటాక్షించువాడు ధన్యుడు అన్న ఒక వాక్యం చదువుకున్నావు, ఇంత చదువుకొని ఇప్పుడు ఏమని చెప్తున్నావు? ఫండ్ రైజ్ చేస్తే నువ్వు ఊరుకోనండి. ఈయన నిజంగా ఫండ్ రైజ్ చేసి 10 మందికి ఇది చేస్తున్నాడు సార్, నువ్వు ఎందుకు ఊరుకోవు?
అంటే నీ ఒక్కడికే 15,000 షూ కొని పెట్టాలా, నీ ఒక్కడికే లెవిస్ షర్ట్ కొని పెట్టాలా 4,000ది? అసలు నీ 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 ఇదేంటి, నీ 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 ఏసీ కారు ఇదేంటి, ఏంటి ఆ, మారుతి ఇది దాదాపు 10 లక్షల కారు ఎక్కడిది నీకు? పెట్రోల్ ఎవడు పోయిస్తున్నాడు? 20,000 ఏది ఇక్కడ నుంచి ఏం ట్రైన్ లో రాలేవా? నిజంగా దేవుడి సేవత చేయాలి ఇది అని అంటే నీకు 500 నీ చేతిలో పెట్టినా వచ్చి ఇది చేసే వాళ్ళు ఉన్నారు. అది అది నిజమైన ఇది. అంతేగాని నాకు 20,000 వస్తాయి, నాకు కంఫర్ట్ ఏంటి? కార్ కంఫర్టా? నువ్వేం చెప్పాలి పాస్టర్ గా? సెమినార్ అయినా పెడుతున్నారు అంత బ్రదర్. దూరం బ్రదర్, కడప నుంచి 600 కిలోమీటర్లు ఒక్కడు డ్రైవ్ చేసుకుని రావడం ఏంటి విచిత్రంగా? అదే అర్థం అవట్లేదు బ్రదర్. చక్కగా అక్కడ బస్సు ఎక్కితే తెల్లారి ఇక్కడ దిగుతాడు స్లీపర్ ఎక్కిన. అసలు ఇంకోటి బ్రదర్, కడపలో నశించిపోతున్న వాళ్ళు లేరా? అందరు మారిపోయారా? మార్చేసాం అందరినీ కాదు. నువ్వు వెళ్తున్నావు, మార్చేసావు అందరినీ. 20,000 తీసుకున్నాంటే అక్కడ సెమినార్. ఈ కొత్త కాన్సెప్ట్ ఇతని దగ్గర ఏంటున్నాం బ్రదర్. ఏది గిమినార్లు అనేది? ఎవరైనా మహాసభలు పెడతారు, సభలు పెడతారు, సువార్త సభలు పెడతారు, కానీ ఈ సెమినార్ల గోలేటో ఇది ఫస్ట్ టైం కొత్తగా మనోడు ఎత్తిండు. అసలు ఈ సెమినార్లు అనేది మరి బైబిల్లో ఉందా? అక్కడ 20 మంది 30 మంది వస్తారు బ్రదర్, 80,000 ఖర్చు ఒక రోజుకి. ఆ ఫంక్షన్ హాల్, వీడి లాడ్జికి, వీడి ఛార్జీలకి. నువ్వు 20,000 తీసుకుంటావు. మళ్ళీ నువ్వేం చెప్పాలి? బ్రదర్ నాకు 300 ఇవ్వండి, నేను వస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. నేను నష్టపోకుండా నాకు కొంత ఇచ్చి తానుకిచ్చి నాకు ఇవ్వండి బ్రదర్, నేను వస్తాను. మిగతా 10,000 సువార్తగా యూజ్ చేయండి బ్రదర్. లేకపోతే నెక్స్ట్ ఒక నెలలోనే 2 సెమినార్లు పెడదాం బ్రదర్, ఈ డబ్బులు మిగిలిచ్చి ఈ 100 మందికి సువార్త వెళ్తుంది. అది చెప్పాల్సిన వాడివి. ఉన్న డబ్బులు ఒక వీడియోలో సెమినార్లను ఖండించండి సార్. విజయప్రసాద్ గారి గాని సెమినార్లు అనేది డబ్బులు దోచుకోవడానికి తప్పించి అక్కడ వాక్యం ఉన్నది ఏముండదు అన్నట్టుగా చెప్పాడు సార్. ఇంకో వీడియోలో దశంభాగం ఇస్తారా, తీసుకుంటాను అని చెప్పి ఇవ్వండి తీసుకుంటాను అని చెప్పి ఒక ప్రసంగంలో చెప్పాడు. మళ్ళీ ఏమంటాడు? దశంభాగం ఇస్తే తీసుకుంటాను. దశంభాగం అంట. మళ్ళీ ఇతని దగ్గరకు వచ్చేసరికి ఏమంటాడు? నువ్వెందుకు తీసుకుంటావు డబ్బులు అంటే, నేను ఎందుకు తీసుకున్నావు అంటే పనివాడు జీతానికి పాత్రుడు. మరి మిగతా వాళ్ళు దశంభాగం అనేది లేదంట. ఇంకో వీడియోలో దశంభాగం అనేది లేదు, అది పాత నిబంధన, అది ఇదని చెప్పాడు. ఇంకో ప్రసంగంలో ఏం చెప్పాడంటే జీసస్ క్రైస్ట్ ద ఓన్లీ సొల్యూషన్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది, అందులో దశంభాగం ఇస్తే నేను తీసుకుంటా, దశంభాగం ఇస్తారా, తీసుకుంటా, ఇవ్వండి అని అంటున్నాడు. విజయ్ కుమార్ గారు నేను ఒక్క విషయం చెప్తా గాబ్రియల్ గారికి. మీకు సార్ ఇప్పుడు మీరు ఒక స్టూడియో నడుపుకున్న, ఒక యూట్యూబ్ లో ఒక ఇది పెడుతున్నారు సార్. పెడుతుంటే ఒక 10,000 మంది చూస్తున్నారు సార్. యాడ్లకు ఇచ్చుకుంటారు. యూట్యూబ్ బోర్డు యాడ్ ఇస్తే ఒక 1,000 రూపాయలు 100 ఎంతో వస్తాయి సార్. 100 అనుకుందాం సార్. ఇప్పుడు దానివల్ల ఏమన్నా వాక్యం ఏమన్నా తప్పు పడిపోతుందా సార్? ఇప్పుడు యూట్యూబ్ అందరం చూస్తున్నాం, యూట్యూబ్ వల్ల ఒక 100 రూపాయలు వస్తున్నాయి, మీకు కూడా ఎవరికైనా ఇది వస్తుంది, తప్పేం లేదు. కానీ అతను ఏమన్నా అంటే అందరూ ఏం చేస్తారంటే వాక్యం వస్తున్నప్పుడు ఈ యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి, దాని వల్ల వాళ్ళు డబ్బులు వచ్చేస్తాయి. నేను అసలు యాడ్సే పెట్టను. ఎందుకు అని అంటే వాక్యం అనేది మధ్యలో డిస్టర్బ్ అవుతుంది, అది ఇది అన్నాడు. ఇప్పుడు భానుమేకల్ గారి వల్ల ఆయన డబ్బులన్నీ తగ్గిపోయేసరికి ఇప్పుడు యాడ్స్ పెట్టుకుంటున్నాడు. నేను యాడ్స్ పెట్టుకోవడం తప్పనట్లా. నువ్వు చెప్పింది వాళ్ళ యాడ్స్ పెట్టుకుంటుంది. నేను గమనించాను సార్. నేను గమనించక ముందు అతను మంచోడు. సార్ ఈ పాయింట్ ఏంటంటే యాక్చువల్ గా యాడ్స్ పెట్టుకుందామని అనుకున్నాడంట, కానీ అతనికి ఎందుకో మానిటైజ్ కాలేదంట అది. అందువల్ల తర్వాత పెట్టుకున్నాడు. ఇప్పుడు మానిటైజేషన్ అయింది, ఇప్పుడు పెట్టుకున్నాడు. అప్పుడు పెట్టుకోవడానికి ట్రై చేసిండు డబ్బులు రావడానికి. రవి గారు ఇంకోటి కూడా చెప్పిండు, ఎందుకు ఈ వాక్యం అనేది డిస్టర్బ్ అయిద్దని అన్నాడు. ఇవాళ యాడ్స్ పెట్టుకున్నాడు. అట్లా కవర్ చేసుకోండు సార్. అక్కడ టెక్నికల్ ఇష్యూ తోని కాలేదు, అడ్వర్టైజ్లు వచ్చేలాగా కాలేదు. దాన్ని నేను వాక్యం డిస్టర్బెన్స్ అయిద్దని దాన్ని అట్లా కన్వర్ట్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు మానిటైజ్ అయింది కాబట్టి యాడ్స్ వస్తున్నాయి. సార్ ఇంకొక విషయం సార్, నిన్న మాట్లాడే సార్, ఎవరైనా సార్, మనం పాస్టర్ ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, లేకపోతే ఒక అన్యుడే అయి ఉండొచ్చు సార్. ఎవరైనా సార్, నేను ఒక భార్యతో పాపం చేశాను అది ఇది అన్నప్పుడు సార్ నేను ఏం చెప్తాను సార్? అమ్మా నేను ఇప్పుడు పాపం చేశాను, నేను తప్పు చేశాను, తొందరపడ్డాను, తర్వాత ఫ్యూచర్ లో చేయను, నీకు మాట ఇస్తున్నా, మనం కలిసి ఉందామని ఎవడైనా కడుపుకు అన్నం తిన్నోడు ఎవడైనా ఆ మాట మాట్లాడతారు సార్. నువ్వేంటి చెప్పింది? నువ్వేంటి ఏమని మాట్లాడినావు? నేను తప్పు చేసేసాను, నువ్వు కలిసి ఉంటే నాతో ఉండు, లేకపోతే ఇద్దరం లాయర్ దగ్గరికి వెళ్దాము, విడాకులు తీసేసుకున్నావు అంటే ఏంటి అని అంటే వీడి ఇది ఏంటి అని అంటే ఎత్తు
ఆ రాజమండ్రి అమ్మాయితో ఎవరితో అయితే ఉందో ఆ అమ్మాయితో మ్యారేజ్ అవ్వాలి. మ్యారేజ్ అవ్వాలంటే డైవర్స్ తీసుకోవాలి. డైవర్స్ లేకపోతే ఈ అక్రమ సంబంధాన్ని కొనసాగించాలి అని అంటే ఈమెకి ఆప్షన్ ఇవ్వాలి. నేను మీకు ముందే చెప్పాను కదా, డైవర్స్ అయినా తీసుకున్నావు లేకపోతే లేదని. డైవర్స్ నువ్వే తీసుకోలేదు కాబట్టి నేను ఈ సంబంధాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసినట్లే అని నేను ఈ సంబంధాన్ని కొనసాగిస్తున్నాను. లేదు డైవర్స్ తీసుకున్నావు అనుకో, అది ఇంకా మహా మంచిది. ఏంటి, నీకు డైవర్స్ తీసుకుని ఆ అమ్మాయితో ఇది చేసేస్తా, ఆ అమ్మాయి మంచి డబ్బులున్న అమ్మాయి నాకు వచ్చేస్తా. ఎవడైనా కడుపు కన్నా నిన్నోడు 12 ఏళ్ల కొడుకు 7 ఏళ్ల కూతుర్ని పెట్టుకొని దరిద్రం ఉండకూడదు కాకపోతే ఈ మాటలండి మాట్లాడేది. సార్ మీరు ఆలోచించండి సార్, దేవుడి గురించి తెలియాల్సిన అవసరం లేదు సార్. మన సమాజంలో అసలు ఏంటి ఇది పద్ధత అండి? 12 ఏళ్ల కొడుకు సేమ్ బుద్ధున్నోడు ఎవడైనా మీలాగే ఆలోచిస్తాడు సార్. అతను ఆమెను ప్రిపేర్ చేస్తున్నాడు సార్, ప్రిపేర్ చేస్తున్నాడు. నేనైతే క్రైస్తవుని కాదు, సింపుల్ గా అర్థమవుతుంది. నేను డైవర్స్ సింపుల్ గా సార్. మనకేం చెప్తున్నాడు రవి గారు, మళ్ళీ నన్ను చేసుకోమన్నది ఎవరంటే స్వప్న సుజాత గారే చేసుకోమన్నారు. నువ్వు విడాకులు అరే దరిద్రం కూడా ఒక పాస్టర్ అనేవాడు ఒక ఎల్లి ఇది ఉన్నప్పుడు వాక్యం చెప్పాలి రావాలి. ఈ మాట అన్నప్పుడు అమ్మ మీరేదో తేడాగా మాట్లాడుతున్నారు, అసలు ఏంటిది? ఒక పాస్టర్ నన్ను విడాకులు ఇచ్చి ఇది నేను అసలు మీ సెమినార్ వద్దు ఏమొద్దు మీకు దండం అని వచ్చేయాలి. అది కాకుండా నువ్వు వాళ్ళతో దురంధర సినిమాలకు వెళ్ళి అరకు లోయలకు వెళ్ళి జరిగింది సార్. వాళ్ళతో అమాయకంగా సార్ అదంతా నమ్మి హోటల్స్ తీసుకుని ఇదే ట్రాప్ లో పడ్డాడు. ఇప్పుడు ఓకే చెప్పండి. ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి సంథింగ్ ఒక ఏజ్ లో ఉంది. నీకేంటి ఇక్కడ ఏజ్ అయిన భార్యతో జరగట్లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు స్వప్న సుజాత గారికి అక్క అంటాను, ఆమె 50 ఏళ్ళండి, నేను ఆ రోజు హగ్గు చేసుకున్నాను. మరి నీ భార్యకి ఎన్ని ఏళ్ళు? నీకు 37 అంటే 12 అంటే 49, సేమ్ అదే కదా. మళ్ళీ ఏమనేమంటావు, నేను అక్క అని హగ్గు చేసుకున్నాను అవును స్వప్న సుజాత గారిని, మీరు ఏదో అనుకున్నారు అంటే. క్రైస్తవుడు ఒక మనిషి కాళ్ళ మీద పడచ్చా సార్? పడకూడదు, దేవుని కాళ్ళ మీద పడాలి కానీ క్రైస్తవుడు మనిషి కాళ్ళ మీద పడచ్చా? ఎప్పుడైనా తప్పు చేస్తేనే పడతారు సార్. ఎవడైనా తప్పు చేస్తే ఏదైనా ఉంటే క్షమించమనాలి, దేవుని తప్ప ఎవరి కాళ్ళ మీద పడద్దు కదా ఈ ప్రకారం. సార్ అతని మొత్తం ఇది చూస్తా ఉంటే అతను ఇవ్వాలి కాదు సార్, ఇది వరకు కూడా నాగుపామేవాడు. తల దించాను, ఎవరి కాళ్ళు మొక్కను, తల దించాను, సింహం అన్నాడు. మరి తప్పు చేసి ఎవరు అమ్మాయి కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు? ఇంకొకటి క్రీస్తుని అవమానించిండు, ఇంకొకటి సార్ క్రీస్తుని తక్కువ చేసిండు అక్కడ. మీరు అది వరకు ఎట్లయినా జీవించుండొచ్చు. మీరు ఆ జీవితాన్ని ఇది విడిచిపెట్టి ఒకసారి క్రైస్తవంలోకి వచ్చి ఒకసారి బాప్తిజం తీసుకున్న తర్వాత మన పాత ఇది ఆలోచనలు ఏమైతే ఉంటాయో అవి పోతాయి. కానీ నీకు మనుషుల్ని రెచ్చగొట్టడం, ఒక తగ్గింపు స్వభావం లేకుండా ఇది లేకుండా వాడు ఇది చేస్తే అతన్ని ఎప్పుడు దొరుకుతాడా, వాడిని ఎట్లా మనము వాడిని కించపరిచే మాటలతో వేధిద్దాం అన్నది అతను ఇంకా పోలేదండి. మొత్తం అంతా అతని పాత జీవితం అంతా అంతే ఉంది. అతని పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడగల దాకా పోదన్నది ఇతని ఇదిలో కరెక్ట్. అది ఎంత అసలు అన్ని చూస్తూ ఉంటే నాకు మైండ్ పోతుంది సార్ నిజంగా. పాపం వాళ్ళ మిసెస్ కి దండం పెట్టాలి. ఇంత చెప్పినా కానీ పాపం మా ఉందంటే ఆమె కుటుంబ వాల్యూస్ ఇది పడి పాపం మార్చుకోవటానికి ఏదో అవుతున్నట్టు అనుకుంటుంది. ఇతనేమో వదిలించుకోవాలని ఉన్నాడు. ఎంత ఘోరం సార్. 12 ఏళ్ల పిల్లగాళ్ళు వీళ్ళుంటే పాపం వాళ్ళ మనసుల మీద ఎంత ఇది పడతారు సార్. ఒక్కసారి ఆలోచన. అయితే జాన్ పాల్ ఫాలోవర్స్ ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళి మంచిగా రోస్టింగ్ అది ఇది అందరిని అవమానిస్తా ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చేమో బైబుల్ చెప్పమంటారు. మీరు అతని తప్పులు ఎండగడతా ఉంటాయి. వెరైటీ. ఇంకొక విషయం అర్థం కాదు సార్, ఆయన బైబుల్ అసలు ఎరగదీస్తాడు, వాక్యం ఎరగదీస్తాడు. నాకు అర్థం కాదు సార్. ఇతను ఏమన్నాడంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్నాడండి. ఒక మాట ఏమన్నావు, దేవుడు విడిచిపెట్టాడు. బైబిల్లో వాక్యం ఏంటండి, వాక్యమే దేవుడై ఉండను. అంటే దేవుడు అంటే ఎవరు? వాక్యం. అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడంటే వాక్యం నిన్ను విడిచిపెట్టింది. వాక్యం నిన్ను విడిచిపెట్టింది అంటే ఇంక నువ్వు వాక్యం ఏం చెప్తావు? వాక్యం బాగా చెప్తున్నావు, వాక్యం విడిచిపెట్టింది కదా నిన్ను. అందుకే దేవుడు నిన్ను విడిచిపెట్టినప్పుడు ప్రసంగాలు చేసినావా చేయలేదా? చేసినావు డబ్బుల కోసం కదా. సార్ నేను అదే అంటున్నా, దేవుడు అంటే వాక్యమే దేవుడే ఉందంటే దేవుడు అంటే వాక్యమే విడిచిపెట్టింది కదా నిన్ను. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు?
ఇప్పుడు ఇప్పుడు మనం అందరం అడగాల్సింది అదే సార్, ఫండ్ రైజింగ్ చేస్తే భాను మేకలు నేను ఊరుకోనంటే, నువ్వు వాక్యం చెబితే మేము ఊరుకోం. నువ్వు వాక్యం చెబితే మేము ఊరుకోం. నువ్వు ఇంత గలీజుగా చేసిన తర్వాత కాదు సార్, నువ్వు 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 నష్టపోయింది కాక నీ యొక్క పాతిపత్యాన్ని అంతా అందరి మీద రుద్దుతూ విశ్వాసం కూడా జడగొట్టి వాళ్ళని పాపంలోకి నడిపిస్తా అంటే మేము ఎందుకు ఊరుకోవాలి? మేము ఊరుకోం. నువ్వు చేయొద్దు మరి, నువ్వు పాస్టర్ ఇప్పుడు ఇప్పుడు నన్ను దేవుడు పట్టుకున్నాడని కవర్ చేసుకుంటాడు సార్. అభినయ దర్శన్ లాగానే సేమ్. అడ్డంగా దొరికినా కూడా ఆ తుప్పలలో వీడియో చేసి అడ్డంగా దొరికాడు, అయినా సరే ఎంతో ధైర్యంగా వెళ్ళి ఇంటర్వ్యూస్కి వెళ్ళాడు. సేమ్ అదే విధంగా ఇతను కూడా నాకు ఇప్పుడు దేవుడు నన్ను ఇప్పుడు పట్టుకున్నాడని చెప్తాడు. ఏమన్నది సార్ కవర్ చేసుకోవడానికి? సార్ రవి గారు, దేవుడు పట్టుకున్నారు అది అంటే నేను ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు నీకు మిసెస్, నీకు ఒక భార్య ఉంది, ఆమెతో జీవితం ఇది ఉంది, నువ్వు జీవితం చేస్తూ సెమినార్లకు వెళ్తున్నావు. విజయవాడలో ఒక ఆమెని, హైదరాబాద్ లో ఒక ఆమెని, రాజమండ్రిలో ఇది పని మనుషులతో ఇది చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఈమెకు విడాకులు ఇవ్వాలి అన్న ఒక ఆలోచన వచ్చేసింది. నువ్వు దాన్ని బాగా పాపం ఆమె దగ్గర ఇంప్లిమెంట్ చేసావు, ఆమె విడాకులు ఇవ్వట్ల. అయినా కానీ ఒక ఇది తెచ్చుకున్నావు, నువ్వు విడాకులు నేనే చెప్పాను విడాకులు ఇవ్వమని, నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి నేను ఎక్కడ కొన్నిసార్లు రేపు అదే చెప్తాడు ఆమెకు. అయితే విడాకులు ఇచ్చి ఇంకో అమ్మాయిని, ఆ రాజమండ్రి అమ్మాయిని చేసుకున్న తర్వాత ఇతను మళ్ళీ సింగాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకోళ్ళని పట్టుకుంటాడు. అంటే ఇతనికి అది సహజ సిద్ధమైన వచ్చిన స్వభావం, అది వదులుకోలేడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో అమ్మాయిని పట్టుకుంటాడు, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో అమ్మాయిని పట్టుకుంటాడు. నువ్వు ఈ విధంగా స్త్రీలోడంతో నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు పాపాన్ని అనేది గ్యారెంటీ విడిచిపెట్టావు. నువ్వు ఏ సెమినార్ కింద నువ్వు చేసేది ఈ తుచ్చమైన స్వభావాలు ఇయే. నువ్వు వెళ్ళేది పాస్టరిజం కోసం కాదు, నువ్వు అంతా ఇదే వెళ్ళేది. నువ్వు పాస్టరిజం చేస్తే మేము ఒప్పుకోం. ఇప్పుడు నువ్వు వాక్యం చేస్తే మేము ఒప్పుకోం. నువ్వు ఫైన్ ట్రైనింగ్ చేస్తే మేము ఒప్పుకోని అంటావు ఏంద్రా? నువ్వు ఇంత దరిద్రం చేసిన తర్వాత కూడా నీకు ఇంకా అంత వాయిస్ ఇస్తున్నావు అంటే, నువ్వు ఇంత దరిద్రపు ఇది చేసిన తర్వాత నువ్వు దేవుడు కడగబడినా అన్నా తప్ప కడగపడినా కూడా నువ్వు మళ్ళీ నీ స్వభావం మారదు, అర్థమైపోతుంది ఇక. అందువలన నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపేయటం బెటర్. నువ్వు ఎవరిని మార్చొద్దు నాయన, నువ్వేం సమాజాన్ని ఉద్ధరించొద్దు. ఏదైనా ఉంటే నువ్వు మంచిగా కడుక్కో, ఇంటిని చక్క పెట్టుకో, ఇది చేసుకో. నువ్వు ఎవరి మీద ఏమి చేయొద్దు, నువ్వు మంచిగా ఉండు. ఇది మాకేమీ నేర్పించొద్దు. నువ్వు ఫండ్ రైజింగ్ ఏదైనా ఫ్రాడ్ చేస్తే వెళ్ళి నిరూపించాలి గానీ ఆల్రెడీ దోపిడి అంటావు అక్కడ వీడియోలో కూర్చొని. ఇప్పుడు కాదు సార్, కొందరు ఏమంటున్నారంటే ఈ 2 నిమిషాల వీడియోలు పెడితే ఫుల్ వీడియో పెట్టండి. ఫుల్ వీడియో ఎందుకు ఆయన? ఏమన్నా అబ్జెక్షన్ ఏంది? ఆయన వాయిసా కాదా? ఆయన వాయిస్ ఇప్పుడు ఆయన వాయిసా కాదా? ఆయన వాయిస్ ఆయన ఎవరితో మాట్లాడని చెప్తున్నారు? వాళ్ళ భార్యతో. విడాకులకి దారి తీసే పాపం ఏముంటదండి? మనకు అర్థం తెలియదు. మరి అంత పిచ్చోళ్ళమా? కాదు సార్, ఇప్పుడు ఇదే అన్నాడు కదా, ఏది మనం ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయనది వీడియోలు ఫుల్ సారం వీడియోలు లేవండి. ఆయన తాగుతున్న వీడియోలు లేవు. ఏదో ఒక చిన్న వచ్చి కొన్నాడు, హెల్మెట్ తో కొన్నాడు అది ఇది అంటే ఈడే అన్నాడు. మనకు అర్థం కావట్లేదా? పిచ్చోళ్ళమా? కనిపించలేదా ప్రవీణ్ పగడాల అని? తాగే వీడియోలు అన్ని పెట్టాలా అది ఇది అన్నాడు. మరి ఇప్పుడు వీడికేమో మొత్తం వీడియో పెట్టాలి. కాదు సార్, మనకు అక్కడ మీకు అర్థం కావట్లేదు సార్. ఏదైనా ఒకటి చెప్పండి, ఆ వాయిస్ జాన్ పాల్ది కాదు ఏదైనా చెప్పండి, అదేనా చెప్పిస్తావండి. అది నువ్వు అదే చెప్పట్లేదు. అది మావాడిది అన్నావు. ఫుల్ వీడియో కావాలి. ఫుల్ వీడియో ఎందుకు అంటే ఏంది? ఫుల్ వీడియోలో ఇంకా ఏమి రాసిగ్రేట్లు ఉన్నాయో తెలియాలా నీకు? ఇది చాలదా సార్? ఇట్లాంటివన్నీ వదలొద్దు సార్. ఇతను మాత్రం హానికరం పక్క. ఇది ఎందుకనంటే సార్, నేను అంతకు ముందు మంచోడు అనుకున్న అతన్ని ఒక 4-5 నెలల నుంచి అతని స్వభావం అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా అది తెలిసిన తర్వాత ఇతను చాలా ప్రమాదకరం. భాను మేకల్ గారైనా మంచి ఇది ఉన్నాడు సార్. ఎందుకు చెప్తున్నా అంటే సార్, తగ్గింపు స్వభావం. ఇప్పుడు మీరున్నారు సార్, ఒక చిన్న మాట మాట్లాడినప్పుడు లేదండి ఇది తప్పు చేస్తే తప్పు మాట్లాడినా, నేను మాట్లాడి ఉండకూడదు, సారీ చెప్తున్నా. భాను మేకల్ గారు కూడా, అయ్యగారు తర్వాత ఇది చేసినా గానీ, అయ్యగారు జాన్పాల్ గారు నిన్న కూడా తగ్గించుకొని ఇంకేమొద్దండి ఎందుకు గొడవలు. నిన్న వైజాగ్ దగ్గర అక్కడ కొట్టేటప్పుడు కూడా నాకే పాపం అనిపించిందండి, అది కూడా ఇది చేయకూడదు, ఇది జరిగిపోయింది అతను చేసిన మాట అంటే. అంత తగ్గింపు స్వభావం ఉన్నప్పుడు నీకు లేదు, నీకు హెడ్ వెయిట్ కనిపిస్తానే ఉంది. ఆ కాలు మీద కాలు వేసుకొని నన్ను తన్నారండి ప్రైవేట్ పార్ట్స్ మీద దంతే నువ్వు ఆ విధంగా ఆపోజ్ అయింది. ఒక మంచి పాయింట్ సార్. అయితే ఒక్క మంచి పాయింట్ సార్. అయితే ఇప్పుడు ఫస్ట్ 20 minutes నేను ఏం బిహేవ్ చేశానో నాకే తెలియదు. నేను అట్లా చేసేసిన ఏదో మోహన్ లో అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు కాళ్ళ మీద పడితే క్షమించాలా నిన్ను అమ్మాయి? ఇక్కడ నువ్వు భానుగారు వచ్చి అయ్యగారు అని క్షమించవా? ఇంకో ఛాన్స్ ఇవ్వవా?
ఒక ఇంకొకటి ఛాన్స్ సార్, ఇవ్వవా? ఇంకొకటి నిన్ను సార్. ఇప్పుడు నిన్ను కూడా భానుగారిని నువ్వు ఎట్లా పగబట్టినావా? అమ్మాయి నువ్వు చేసిన 20 నిమిషాల ఘనకార్యానికి సార్ ఆమె కూడా 30 పగబట్టి నిన్ను నిమిషాలు రవి ఏమంటా గారు, చేయొచ్చు. మరి ఆమెనేమో 30 క్షమించాలి, 30 నిమిషాలు నువ్వేమో రవి అసలు గారు, 30 భానుగారిని 30 క్షమించావు. ఎంత 30 తగ్గినా 30 నిమిషాల్లో ఏం చేశానో తెలియదండి. ఎవరికైనా మైకంలో తాగినప్పుడు, ఫుల్ తాగినప్పుడు మైకంలో తెలియదు ఏం చేస్తున్నాను అని. ఎవరికైనా అంతే కదా సార్, మైకంలో ఓహో, తెలియదు. అంటే ఆ 30 మినిట్స్ తాగాడనా? మరి అంతే సార్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు రాజుగారి ఓకే. ఫస్ట్ వారి ఇది అంటే చెప్పాలని అవసరం. ఇప్పుడు నేను నాకేం చేస్తున్నాను అన్కాన్షియస్ లో ఇది తెలియట్లేదంటే, ఒక పాస్టర్ కి నువ్వు దేంట్లో ఉన్నాను అర్థం, ఏదో డ్రగ్స్ అయితే తీసుకొని ఉండాలి, లేకపోతే తాగానే ఉండాలి. ఎవరు ఆమె కాలు, లేడీ కాలు పట్టుకోవడం ఏంటి అక్కడ? అది విచిత్రంగా ఉంది. ఈ కాళ్ళు పట్టుకోవడం నేను కూడా అనుకోవడం ఏంటండి? సార్ నేను అనుకోవడం ఏంటంటే, ఇది ఆ కాదు సార్. ఇప్పుడు పని ఎవరో అమ్మాయితో కమిట్ అయ్యింది కదా, ఎవరో ఒక్క నిమిషం, అమ్మాయిని శ్రీకాంత్ గారిని 20 నిమిషాలు మాట్లాడించండి. ఏదో చేశాడు సార్. ఒక అమ్మాయిని ఏదో 20 నిమిషాలు ఏదో చేశాడు సార్. అప్పుడు ఆమె 30 కాళ్ళ మీద minutes పడ్డాడంట సార్. అప్పుడు ఆమె కాళ్ళ మీద పడితే ఆమె క్షమించేసింది. మరి భానుగారు నిన్ను ఎంత అయ్యగారు ఎంత తగ్గినా గానీ ఆయన క్షమించావా నువ్వు అసలుగా ఎప్పటికీ? ఆయన నేను మాట్లాడతా, మీ దగ్గరికి పర్సనల్ గా వస్తా అని చెప్పాడు. అతను క్షమించేది ఏంటిలేండి కానీ, శ్రీకాంత్ గారు దీన్ని ఏదో కంటిన్యూ చేయండి, ఏదో చెప్పబోయారు. అంటే నేను అనేది సార్, ఇప్పుడు ఆ అమ్మాయి నేను అనుకోవడం అంటే పని మనిషి అనే డౌట్. పని మనిషితో మిస్బిహేవ్ చేశాడు, 1000 రూపాయలు చేతిలో పెట్టిండు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆడియో విన్నారా మీరు? ఇంకొక ఆడియో విన్నారు అందులో వాళ్ళ సార్ మంచి బిరుదు ఇచ్చారు సార్, నాకు మంచి బిరుదు ఇచ్చారు సార్ అంటుంది. ఎక్కడున్నావంటే నేను రోడ్డు మీద ఉన్నాను, నేను రోడ్డు మీద. సార్ అదే సార్, మీరు మిస్బిహేవ్ చేసి ఆమె చేతులు 1000 రూపాయలు పెట్టేసరికి ఆమెను ఏం చేసిండు, వ్యభిచారం చేసిండు. ఓకే, ఆమె అందుకని అంటుంది మంచి బిరుదు ఇచ్చిందండి అని. మనకేం చెప్తున్నాడు, ఆమె చేసుకోలేక ఇది చేస్తే ఇది. ఆయన భాను మేకల ఆటో వాళ్ళకి ఇస్తేనేమో వాళ్ళు దోలుకోలేరా ఆటో, వాళ్ళు ఇది చేయలేరా, కష్టపడలేరా ఇది. మరి నువ్వెందుకు ఇచ్చినావు? ఏం చేసుకోలేదా పని? నువ్వేమో మహాత్ముడివి, ఏది నువ్వు మహాత్ముడివి. సార్ ఇది మాత్రం వదలొద్దండి విజయ్ కుమార్ గారు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అతని మొత్తం బయటికి తీయండి. అసలు డబ్బుల కోసం ఏమైతే నేను చేయను అంటున్నాడు, మొత్తం చేసేది ఇతనే. పాపం మిగతా వాళ్ళు అది డబ్బు పెట్టుకుంటారేమో వచ్చిన కానీ. దగ్గర నుంచే కళ్ళు ఎత్తికెక్కేసాయి బ్రదర్ ఇతనికి. ఆ డబ్బు వస్తున్న దగ్గర నుంచే మదం ఎక్కి కొట్టుకున్నాడు. ఆ కారు సింగిల్, ఇదివరకు ఇలా బామర్దో ఎవడో వెళ్ళేవాడంట. ఆ రోజు కూడా ఫస్ట్ 4వ వీడియోనో 5వ వీడియోనండి ఆయన ఛానల్ చేసిన తర్వాత నేను చూస్తుంటే నాకు ఒక దానికి వెళ్తేను నాకు 3000 ఇచ్చారు. 3000 ఇస్తే నా బామర్ది వాళ్ళు ఉన్నారు, ఆ రూమ్ రెంట్ కే సరిపోలేదు, అక్కడ ఉన్నా నేను ఇది చేయడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత శాలిని నాతో అంది, ఏమనందంటే 2000 ఎందుకు తీసుకున్నావు, వాళ్ళు మొహన్ కొట్టాల్సిందే అది ఇది అని అన్నాడు. వేరే వాళ్ళైతే ఈ జాన్ వెస్లీ వీళ్ళైతే ₹1,00,000 వసూలు చేస్తారు, 2 లక్షలు వసూలు చేస్తారు, నాకు 2000 3000 ఇచ్చారని. నేనేం మాట్లాడలేదు, దైవుడి ఇదిని బట్టి ఎంత ఇచ్చినా గానీ తీసుకోవాలి, నేను వాక్యం చెప్పాలి కాబట్టి అది ఇది అని అన్నాడు. ఇంకా తర్వాత నుంచి మొదలు పెట్టిండు, వాడు అది పెట్టుకుంటాడు, ఇది పెట్టుకుంటాడు, ఇది అని మొత్తం 20,000 30,000 నువ్వు కూడా మొదలు పెట్టినావు వాళ్ళ తర్వాత. సార్ ఇదంతా అతను వాక్చాతుర్యం అండి. అతనికి వాక్చాతుర్యం బాగుండి ఎదుటి వాడిని రెచ్చగొడుతూ, ఇతను కొంచెం స్వభావంతో ఇది చేస్తూ అందరిని బొట్లో పడేయటము. ఇప్పుడు లాస్ట్ కి మనోడు ఇక తెగించేసిండు, ఇంకా అన్ని పోయినాయి, నాకు ఏమీ రావట్లేదు, ఇప్పుడు అంతా భాను వల్ల మిగతా వచ్చే ఫండింగ్ అంతా పోయింది మనకి, ఇంకా నేను ఏదైనా మాట్లాడచ్చు, ఇంకా డబ్బులు రాకపోతే ఇంకా పాస్ట్ ఏంది ఇదేంది అనుకున్నాడు. ఇంకా అతని ఇష్టం, ఇంకా అతని నిజ స్వరూపాన్ని మనకు బయట పెడుతున్నాడు. ఆ ఉల్ఫ్స్ ఇన్ షీప్ క్లోతింగ్ అన్నాడు కదా, అతని స్వభావమే అతని ఛానల్ కు పెట్టుకున్నాడు.